శ్వేత లవ్ స్టోరీ. ఒక చల్లని సాయంత్రపు సూర్యాస్తమయ సమయంలో శ్వేత బస్టాప్ దగ్గర తన ఫోన్లో నిమగ్నమై ఉంది. అప్పుడే ఆమెకు పక్కనే ఉన్న కుర్రాడు ఆది కనిపించాడు. అనుకోకుండా ఇద్దరి చూపులు కలిశాయి. ఆ చూపులో ఏదో మాయ ఉంది. మీ ఫోన్ పడింది అని చెప్పాడు ఆది, శ్వేత చేతిలో నుంచి కింద పడిన ఫోన్ తీసుకుంటూ. ధన్యవాదాలు అని చిరునవ్వుతో శ్వేత చెప్పింది. ఆ చిరునవ్వు ఆది మనసు గెలుచుకుంది. తరువాత రోజు అదే బస్టాప్ లో మళ్లీ కలుసుకున్నారు. కుదుపుగా మొదలైన స్నేహం ప్రేమగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ప్రతిరోజు ఒకరి కోసం ఎదురు చూసే అలవాటు పడ్డారు. ఒకరోజు ఆది శ్వేతతో అడిగాడు, ఇలా రోజు కలవడమేనా, లేదంటే జీవితాంతం తోడుగా ఉంటావా? శ్వేత కళ్ళల్లో ఆనందం కళకళలాడింది. నేను ఎప్పుడూ నిన్ను వదిలిపెట్టను అని శ్వేత చెప్పింది. ఇద్దరు కలిసి ఒక చల్లని సాయంత్రంలో మొదలైన ప్రేమను జీవితాంతం నిలబెట్టుకున్నారు. ప్రేమకు చిన్న చూపులు సరిపోతాయి, గుండెతో అనుభూతి చెందితే చాలు.